రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టునకు పర్యాటక ప్రాంతంగా గుర్తించి 6 కోట్ల రూపాయల వ్యయంతో రిసార్ట్స్లను ఏర్పాట్లు చేసి పర్యాటకులకు ఆనందాన్ని నింపుతున్న ఎస్ఎస్వి రిసార్ట్స్పై డి న్యూస్ స్పెషల్ ఫోకస్. ఒంగోలు కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశంగా మార్పు చెందుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల, అటు బాపట్ల, లంక ప్రాంతాల్లోనూ రిసార్ట్స్ ఉండేవి. కానీ పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టును ఆనుకొని 33 సంవత్సరాల పర్యాటక అభివృద్ధి శాఖ అనుమతులతో 8 రిసార్ట్స్ను ఏర్పాటు చేసి అందులో స్విమ్మింగ్ పూల్, మినీ రెస్టారెంట్, చుట్టుపక్కల ప్రాంతం కనపడేందుకు యు ఆకారంలో ఏర్పాటు చేసిన ఎత్తైన నిర్మాణం ఎటు చూసినా పచ్చదనం పర్యాటకులకు ఆనందాన్ని ఇచ్చే విధంగా తయారవుతుంది. గుండ్లకమ్మ జలాశయం వద్ద ఎస్ఎస్వి రిసార్ట్స్. గుండ్లకమ్మ రిసార్ట్స్ అంటే ఎస్ఎస్విజి గుండ్లకమ్మ రిసార్ట్స్ మాది. మన గుండ్లాపల్లి హైవే మీదుగా వస్తుంది. ఇది గుండ్లాపల్లి హైవే నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే రిసార్ట్లోకి వస్తాము. ఏపీ టూరిజం వారు పలు అభివృద్ధి కార్యక్రమాలతో టెండర్లో మేము తీసుకున్నాము. దీన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడుతూ మొదటగా ప్రప్రథమంగా 8 కాటేజెస్లు రెడీ అయినాయండి. పార్కు, గార్డెన్ కానీ, స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, రెస్టారెంట్, నెక్స్ట్ తదుపరిగా బోటు, ఏపీ టూరిజం బోటింగ్ కూడా రెడీ అవుతుంది. ఈ నెలాఖరికి బోటింగ్ కూడా రెడీ అవుతుంది. టోటల్గా 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది మొత్తం రిసార్ట్ మొత్తం టోటల్గా. మన ప్రకాశం జిల్లాలో ప్రప్రథమ ఒంగోలుకి దగ్గరగా అతి చేరువలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మన రిసార్టు. ప్రథమంగా మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి మెయిన్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడ రిసార్ట్లో స్టే చేయడానికి కానీ, కాటేజెస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జలాశయం గుండ్లకమ్మ మన మల్లవరం రిజర్వాయర్ అంటే అందరికీ తెలిసిందే. అందరూ ఇక్కడ రావడానికి, సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో తక్కువ కాటేజెస్లో కూడా తక్కువ రూమ్ రెంట్లు కానీ, కాటేజెస్ మేము ఇచ్చే ప్రైస్ కానీ తక్కువగా అందరికీ అందుబాటు రేట్లో ఉండేటట్టు మాత్రం 24 అవర్స్కి చాలా బాగా ఇస్తున్నామండి. విహారయాత్రలకు వచ్చిన వాళ్ళు అందుబాటులో మనకి రిసార్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. జలాశయములంతా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ టౌన్లోకి వెళ్ళే అవకాశం లేని ఇక్కడే మనం రిసార్టు అభివృద్ధి పదంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడే వినియోగించుకోవచ్చు. ప్రతి రిసార్ట్లో మనం కాటేజీలు చాలా బాగున్నాయి. ఆ కాటేజీ కూడా మీకు చూస్తారు, మీరు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల పర్యాటకులు మొత్తం ఇక్కడే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే బంధించబడేటట్టు ఉంటుంది. అంత ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం కూడా. ఒక్కసారి రిసార్ట్కి వచ్చి ఎంజాయ్ చేశారంటే మరలా వీకెండ్స్కి ఇక్కడికే రావాలి అన్న ఫీలింగ్ మీకు రావాలి. అందువల్ల మేము దానికి కృషి చేస్తున్నాము. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉండవలసిన పర్యాటక రిసార్ట్స్కు భిన్నంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా 4 ఎకరాల సువిశాల మైదానంలో ఎస్ఎస్వి రిసార్ట్స్ను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు రిసార్ట్స్ వద్దకు రాగానే తొలుత మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామిని దర్శించుకుని గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శిస్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులు రిసార్ట్స్లోకి అడుగుపెట్టగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పర్యాటకుల కోసం పార్కు అభివృద్ధి కూడా జరుగుతుంది. పర్యాటకుల కోసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. జలాశయంలో విహరించేందుకు 5 బోట్లను సిద్ధం చేశారు. గుండ్లకమ్మ జలాశయానికి గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించారు. నూతన శోభ సంతరించుకున్న గుండ్లకమ్మ జలాశయాన్ని పర్యాటకులు సందర్శించి ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుతున్నారు. పర్యాటక ప్రాంతంగా వచ్చే వాళ్ళకి కానీ, చూడటానికి కానీ ఏపీ టూరిజం కింద ఈ స్థలం మొత్తం అభివృద్ధి చేస్తున్నాము. ఒక 2-3 నెలలకు మొత్తం రెడీ అయిపోద్ది. 8 కాటేజీలు ఉన్నాయి, ఒక వ్యూ పాయింట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, క్యాంప్ ఫైర్ ఒకటి ఉంది, రెస్టారెంట్, రిసెప్షను, అలాగే దీని కింద పైన బాత్రూములు ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, టూరిజం ఉంది. సమ్మర్కి ఎవరైనా చిన్నపిల్లలైనా ఫ్యామిలీతో ఎవరైనా రావడానికి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం మేము ఇక్కడ రెడీ చేస్తున్నాము. పచ్చని మొత్తం ఇటు చూసిన పచ్చని గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర.